ఈ రోజు ఉదయం 10:30 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఉదయాన్నే పవన్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? ప్రెస్ మీట్ లో పవన్ ఏం చెప్పబోతున్నారు? ఆ తర్వాత ఇంత ఉదయాన్నే పెట్టడం గల కారణం ఏంటి? అసలు ఏం చెప్పబోతున్నారు? ఇక ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చేయాల్సిన అభివృద్ధి పనులపై మాట్లాడతారా? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డిలా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలపై ఆధారాలు బయట పెడతారా? పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్థిగా వంగా గీత కూడా సవాల్ చేసింది. ఆరోపణలు కాదు, ఆధారాలు బయట పెట్టాలని వంగా గీత డిమాండ్ చేసింది. ఇక వంగా గీత సవాల్ను పవన్ స్వీకరించారా? పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై వైసీపీ కూటమి నేతల్లో ఆసక్తి నెలకొంది. అసలు ప్రెస్ మీట్ గల కారణం ఏంటి? ఎందుకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు? ఇంత ఉదయాన్నే ఉన్న పలంగా ఎటువంటి చర్చ లేకపోయినప్పటికీ ప్రెస్ మీట్ గల కారణం ఏంటంటే కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే స్మగ్లింగ్ విషయానికి వస్తే కనుక ఆరోపణలు కాదు, ఆధారాలు బయటపెట్టాలన్నట్టుగా ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి వంగా గీత సవాల్ చేయడంతో ఆ సవాల్ ఆయన స్వీకరించారా? అసలు ఎటువంటి అంశాలు ఆయన వెల్లడించబోతున్నారు? లేదంటే శాఖా పరిణామ అంశాల మీద ఆయన వెల్లడించబోతున్నారా? రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల మీద ఆయన ఏం మాట్లాడబోతున్నారు? ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎస్, ఒకసారి వంగా గీత ఆయనకు చేసినటువంటి సవాల్ చూద్దాం. ఏమని మాట్లాడారు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ సవాల్ చూద్దాం. చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేశారు. ఎర్రచందనం విషయంలో అప్పుడు దోపిడీకి పాల్పడ్డారని చెప్పేసి దీన్ని కూడా ఎలా చూడాలంట? ఇప్పుడు దానికి మిథున్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది. నేను ఏ పరీక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను, సత్య శోధనకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాల ముందు నుంచైనా నా మీద చేసుకోమన్నారు. కాబట్టి నేనేమంటానంటే జూన్కి ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరు, పవన్ గారు కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం కానీ, పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఆరోపణలు చేయడమే ప్రధానం. బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన స్వయంగా వారందరూ కూడా అధికారంలో ఉన్నారు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయటం, వ్యక్తుల్ని మరీ కించపరచడం, మీటింగుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభుత్వ పక్షంలోకి మీరు వచ్చారు కాబట్టి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే వాటిని రుజువు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? 10:30 ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్న నేపథ్యంలో అసలు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఆయన వెల్లడించబోతున్నారు. లేదంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా హాట్గా మారాయి. ఇక ఆయన ప్రత్యర్థిగా పోటీ చేసిన వంగా గీత ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కూడా సవాల్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల యొక్క వ్యవహారం ఏదైతే ఆరోపణల విషయంలో ఆయన చేయడం జరిగిందో ఆరోపణలు కాదు, వారు నిజంగా స్మగ్లింగ్ కనుక చేస్తే ఈరోజు ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆధారాలతో బయటకు వెల్లడించినట్టు కూడా తాను సవాల్ చేయడం జరిగింది. మరి ఈ సవాల్కి ఆయన ప్రతి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారా? అసలు ఎందుకు ఈ ప్రెస్ మీట్, ఏ రకంగా ఇందులో ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారనే విషయాన్ని కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఎస్, మాట్లాడడం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా. ఎస్ రాజేష్, సో ప్రెస్ మీట్ గల కారణం ఏంటి? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద ఆయన చేసిన సవాల్కి సమాధానంగా ఆధారాలు చూపించబోతున్నారా? లేదంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో కూడా కొంత హాట్ టాపిక్గా మారింది. స్కీముల విషయాల్లో కూడా వైసీపీ పెద్ద ఎత్తున కొన్ని వ్యతిరేకత అంశాలు కూడా లేవనెత్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎక్కడ చూసినా కూడా కొన్ని ఆరోపణలు చేస్తోంది. వాటి విషయంలో సమాధానాలు చెప్పబోతున్నారా? అసలు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ గల కారణం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుసగా శాఖల వారీగా అయినా ప్రతిరోజు రివ్యూలు నిర్వహిస్తున్నారు. శాఖల్లో 5 ఏళ్లకు ఏం జరిగింది, ఏం అవినీతి జరిగింది అనే అంశాలు తెలుసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు మీడియా ముందుకి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. వచ్చి ఏ అంశాలు చెప్పబోతుందని ఒక ఆసక్తి అయితే అందరూ నెలకొంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా అటవీ శాఖ ద్వారా అటవీ సంపదను, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు మైనింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దోపిడీకి గురయ్యాయని పవన్ కళ్యాణ్ కూడా రివ్యూలో చెప్పిన నేపథ్యం అధికారుల దగ్గర నుంచి కూడా సమాచారం ఇస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖల ద్వారా పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిలో జరిగిన అవినీతి అంశాల మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ చెప్తారా లేదా అనేది ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. పూర్తిగా ఆయన శాఖల వారీగా జరిగిన రివ్యూల్లో అవకతవకలు గత 5 ఏళ్ళు ఏం జరిగింది, ఏ అవకతవకలు బయటపడ్డాయనే అంశాలని మీడియాకి వివరించే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మరోవైపు వంగా గీత కానీ మిగతా వాళ్ళు కానీ ఆరోపణలు చేయడం కాదు నిరూపించమని వాళ్ళు సవాల్ విస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్
ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటారు. సవాళ్లు ప్రతి సవాళ్లు ఆయన పెద్దగా పట్టించుకోరు. కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేవి ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఉండిన తర్వాతే వాటి మీద ఖచ్చితంగా ఒక విచారణ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ శాఖలు అంటే పంచాయతీరాజ్లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కానీ లేకపోతే నిధులు పంచాయతీలు వెళ్లాల్సినటువంటి నిధులన్నీ కూడా వేరే శాఖలు బదలాయించి పంచాయతీలు మొత్తం కూడా భ్రష్టు పట్టించేశారు. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్ళు ఏం జరిగిందనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి వివరించబోతున్నారు. వాటితో పాటు పొలిటికల్ గా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఆ శాఖలు గతంలో 5 ఏళ్ళు నిర్వహించిన వాళ్ళు ఏ అవినీతి పాల్పడ్డారు అంశాలను కూడా పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించే అవకాశం కనబడుతుంది. మొదటిసారి మీడియాని బ్రీఫ్ చేయబోతున్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ మీద కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. ఏ అంశాలు పెడతారు, ఎవరి పేర్లు బయట తీసుకొస్తారు, ఎవరి మీద విచారణకు ఆదేశించబోతున్నామని చెప్తారని దానిపైన ఒక ఆసక్తి అయితే నెలకొంది. చూడండి మరి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు ఏ అంశాలు చెప్తారు, ప్రభుత్వం గత 5 ఏళ్ళు జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి వరకే వెళతారు, లేకపోతే విచారణ ఆదేశిస్తున్నాము అలానా వాళ్ళు చేశారని వాళ్ళ పేరుతో సహా బయట పెడతారనేది చూడాల్సింది మనోజ్. రైట్ రాజేష్, అంటే ఆయనతో పాటుగా మీడియా సమావేశాలు ఇంకా అధికారులు పాల్గొనే అవకాశం ఉందా? ఆయన శాఖపరమైన విషయాలు ఏదైనా వెల్లడించే అవకాశం కనబడుతుందా, లేదంటే కేవలం రాజకీయ పరంగా ఆయన సవాల్ను స్వీకరించే అవకాశం ఉందా? పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం ముందుగా రివ్యూ నిర్వహించి ఆయన ప్రెస్ మీట్ పెడతారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా ఈ ప్రెస్ మీట్ లో అటెండ్ అవుతారు. వాటితో పాటు ఇతర శాఖ ఆయనకు ఉన్నటువంటి ఇతర శాఖ సంబంధించిన అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక డేటా అంటే 5 ఏళ్ళుగా జరిగిన ప్రభుత్వ ఆ శాఖలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ ఒక డేటా కూడా అందజేశారు. వాటన్నిటికి సంబంధించి వివరాలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రోజు మీడియా ముందుకు వస్తున్నారు మనోజ్. రైట్ రాజేష్, ఇక ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? గత గీతా చేసినటువంటి సవాల్కి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా వంగా గీత మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసాం. ఇప్పటికే ఆవిడ చేసినటువంటి సవాల్ని ఆయన స్వీకరించబోతున్నారా, లేదంటే శాఖాపరమైనటువంటి విషయంలో ఆయన రివ్యూ చేసిన తర్వాత దాని విషయాన్ని వెల్లడించబోతున్నారా? రామచంద్రారెడ్డి స్మృతి రెడ్డిలకు సంబంధించి ఎర్రచందన స్మగ్లింగ్ గురించి ఆరోపణలు కాదు ఆధారాలు బయట పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకుల నుంచి ఆయనకు వచ్చిన సవాలు మేరకు ఆయన ఏమైనా ఆధారాలు బయట పెట్టే అవకాశం కనబడుతోందా? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. ఒకసారి వంగా గీత పవన్ కళ్యాణ్కి చేసినటువంటి సవాల్ మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి మీద ఆరోపణలు చేశారు, ఎర్రచందనం విషయంలో అప్పుడు దోపిడీకి పాల్పడ్డారని చెప్పేసి. దీన్ని కూడా ఎలా చూడాలంట? ఇప్పుడు దానికి మిథున్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది. నేను ఏ పరీక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను, సత్య శోధనకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాల ముందు నుంచైనా నా మీద చేసుకోమన్నారు. కాబట్టి నేనేమంటానంటే జూన్కి ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఎవరు, పవన్ గారు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఆరోపణలు చేయడమే ప్రధానం. బట్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన స్వయంగా వారందరూ కూడా అధికారంలో ఉన్నారు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయటం, వ్యక్తుల్ని మరీ కించపరచడం, మీటింగుల్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రభుత్వ పక్షంలోకి మీరు వచ్చారు కాబట్టి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే వాటిని రుజువు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.